ఇక ఇవాళ అసలు విషయం ఏంటంటే బండి సంజయ్కి కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఎందుకు లీగల్ నోటీస్ పంపించారు, పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దాని గురించే మాట్లాడుకుందాం. సో ఏదైనా సరే ఒక పదవిలో ఉన్నప్పుడు అంటే కామన్ మ్యాన్గా ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక మినిస్టరో ఎంపీయో ఎమ్మెల్యే డ్రైవర్ మాట్లాడితే ఒకడు పట్టించుకోడు, కానీ ఒక పిఏ మాట్లాడితే పట్టించుకుంటాడు. సో అదే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఆ హోదాలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా పట్టించుకుంటారు. సో సమాజంలో ఎలా ఉంటుందంటే కొంతమంది మాట్లాడితే లైట్, అసలు పిచ్చ లైట్ కొంతమంది మాట్లాడితే, కానీ కొంతమంది మాట్లాడితే అదే హాట్ టాపిక్. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నారనుకోండి, రాష్ట్రానికి సంబంధించిన ఒక మినిస్టర్ మాట్లాడితే రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టే. లేదు ఏదైనా ఒక తప్పుగా మాట్లాడినారనుకో, ఇప్పుడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడినా ఇంకో కంట్రీ గురించి మాట్లాడినా ఇదంతా దీన్ని రిప్రజెంట్ చేసినట్టే, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా. సో అలాగే ఇప్పుడు సెంట్రల్ నుంచి మాట్లాడింది అనుకోండి, సెంట్రల్ మినిస్టర్ మాట్లాడితే దేశమంతా మాట్లాడినట్టే. సో దేశమంతా కూడా వింటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ లాగా ఉంది మ్యాటర్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, రాష్ట్రానికి ఎలా నిధులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి, రాష్ట్రానికి జాబులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రానికి ఇచ్చిన జాబులలో వాళ్ళకి జీతాలు కరెక్ట్ వస్తున్నాయో అని చూడాలి. లేదంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగున్నాయా, రాష్ట్రంలో ఉన్న రోడ్లలో వర్షాలు పడి ఎక్కడక్కడ నిలిచిపోతున్నాయి, సో దానివల్ల చాలామంది పడుతున్నారు, సో అది ఎలా ఉన్నాయి, సంక్షేమాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం బాగా పనిచేస్తుందా, స్కూల్ పిల్లలకు కరెక్ట్ టైంకి బుక్స్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ కానీ లేదంటే వాళ్ళ యూనిఫామ్ కానీ కరెక్ట్ ఇస్తున్నారా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో నీళ్ళు పైనుంచి కురుస్తూ ఉన్నాయి స్కూళ్ళల్లో, మరి దాని మీద చర్యలు తీసుకున్నారా బిల్డింగ్ల మీద, లేదంటే గురుకుల పాఠశాలలో ప్రతి ఏదో ఒక నెలలో ఒక 2-3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు అవుతుంది అది తెలుసుకుంటున్నారా? ఇవన్నీ పక్కన పెట్టి ఏం తెలుసుకుంటున్నారో తెలుసుకుంది పక్కన పెడితే ఇవన్నీ కలిసి 10 ఏళ్ళు వీళ్ళు ఇది చేశారు, 10 ఏళ్ళు ఇది చేశారు, 10 ఏళ్ళు ఇది చేశారు, మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అది చేసింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, దాని గురించి ఎవరు మాట్లాడరు. సరే అది గతం నేను కూడా మాట్లాడను. ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు సరే అప్పుడు ఏం జరిగిందో ఏందో పక్కన పెడితే దాన్ని వదిలేసేయండి. 10 ఏళ్ళు వీళ్ళు చేశారు, దీన్ని వదిలేయండి. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, నిన్న అనేది గడిచిపోయింది, రేపు అనేది ఉంటుందో ఉండదో తెలియదు. ఇవాళ ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది. ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజల కోసమే కష్టపడాలి. ప్రజాప్రతినిధి అని ఎందుకంటాడు, ఈ ప్రజలకు అందరికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మాట్లాడాలి, దాన్ని వాళ్ళందరికీ మంచి జరిగేలాగా నువ్వు ఉండాలి అనే కదా ప్రజాప్రతినిధి అంటారు. కానీ ఈ ప్రజాప్రతినిధికి వాల్యూ లేకుండా, కనీసం వాళ్ళకి కనీసమైన ఇజ్జత్ లేకుండా, సిగ్గు లేకుండా, అంటే ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కూడా అనుకోవట్లేదు, నన్ను సారీ క్షమించండి. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు వ్యక్తిగతమైన మాటలు తప్ప ప్రజలకు మంచి చేయాలి, లేదంటే ప్రభుత్వానికి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, దేశానికి మంచి చేయాలి, ఇది కాదు. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా అంటే నీ మీదికి వచ్చేంత లోపల పక్కన మీద ఏదో ఒకటి నెట్టేయాలి, వాడిని గోకాలి, వాడు ఇది చేసిండు అది చేసిండు కాదురా బాబు, నువ్వేం చేసావు, అది కదా ముఖ్యం కావాల్సింది. అంటే ఈ టాపిక్ అంతా ఇదంతా మీకు సొల్లు అనిపిస్తుండొచ్చు. ఈ టాపిక్ అంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదైనా ఒక దర్యాప్తుకు సంబంధించిన ఒక సంస్థ, ఆ సంస్థలో దర్యాప్తు నడుస్తుంది అంటే అది చాలా గుప్యంగా ఉంటుంది. వాళ్ళ పని ఏంది, మొత్తం దర్యాప్తు చేయాలి, చేసిన తర్వాత అయితే గవర్నమెంట్కి లేదు అంటే దానికి సంబంధించిన శాఖకు నివేదిక ఇవ్వాలి, అది వాళ్ళ రూలు. ఎక్కడ కూడా రిలీజ్ చేయరు వాళ్ళు కూడా. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే సిట్లో ఒక సిట్ దర్యాప్తు చేస్తుందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకు ఒక ట్విస్ట్ అంటే సిట్ వాళ్ళు ఇస్తలేరు, దర్యాప్తు సంస్థ ఇవ్వట్లే, వీలే పోయిన వాళ్ళు, దాని గురించి సగం తెలిసిన వాళ్ళు, సగం గుండు వాళ్ళు ఉంటారు కదా, విక్రమార్క సినిమాలో సగం గుండు కొడతారు, అట్లనే సేమ్ సగమే తెలిసి వాళ్ళకి ఇంకేం తెలియదు. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మొన్న బండి సంజయ్ గారు మన దేశానికి సెంట్రల్ మినిస్టర్, దేశ మినిస్టర్, అంతే కదా కేంద్ర మినిస్టర్, అంటే మన దేశంలో ఉన్న గొప్ప వ్యక్తి, అంటే గొప్ప అంటే ఏ రకం గొప్ప అని నేను కూడా అనలేను, ఉన్న పెద్ద వ్యక్తులలో ఈయన పెద్దనో కాదో ఈయనకే తెలియాలి, పెద్ద వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తి. బీజేపీ పార్టీ మంచి పార్టీ, హిందువుల కోసం కష్టపడే పార్టీ, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ, అసలు మన హిందూ దేశమే, మన భారతదేశమే హిందూ దేశం, దాన్ని వీళ్ళందరూ
రెండు చేతుల మీద భుజాల మీద మోయడానికి రెడీగా ఉన్న నాయకులు వీళ్ళు. కానీ వీళ్ళు మాట్లాడేటి ఎట్లా ఉంటాయంటే కొంతమంది, అందరిని అనట్లా, బీజేపీలో మహానుభావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చిల్లరగాళ్ళు ఎలా ఉన్నారంటే చిల్లర మాటలు, ఇంకేం లేదు, వాళ్ళ పనే అది. వీడు కష్టపడుతున్నా వీడిని తొక్కేద్దాం, వీడు బీజేపీలో పైకి వస్తాడా వీడిని తొక్కుదాం, సెంట్రల్ పార్టీలు ఇదే ఉంటుంది. అందుకనే ప్రాంతీయ పార్టీలను పోగొట్టుకుంటే మనంత మూర్ఖుడు ఉండడు. ఇప్పుడు అదే జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, బండి సంజయ్ గారు మాట్లాడుతూ సిట్టు దర్యాప్తు సంస్థకు ఈయన వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళిండు. అంటే అసలు ఏం జరిగింది, మీకేమో డౌట్ వచ్చింది, మీకెందుకు అనుమానం వచ్చిందని జస్ట్ వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకున్న డౌట్లు చెప్పేసి వస్తారు అంతే. కానీ విచిత్రంగా మరి సిట్టు వీళ్ళతో కుమ్మక్కయ్యారేందో అంటే అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళ సంస్థ వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళకి ఎలాంటి లీకులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు సిట్టు కూడా. మరి వీళ్ళకి ఎలా లీకులు వస్తున్నాయి? బండి సంజయ్ గారు మాట్లాడుతూ బయటకు వచ్చి ఇంత దారుణం, ఆయన తెలుసు కదా యాక్టింగ్ రాజా. సో తను బీజేపీ అధ్యక్షుల్లా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండే ఛాన్స్ వచ్చింది బీజేపీకి. బీజేపీ తెలంగాణలో లీడ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని నిర్మిస్తుంది అనేలాగా బండి సంజయ్ తీసుకొచ్చింది బీజేపీని. వాస్తవాన్ని నేను కూడా ఒప్పుకుంటా, ఆ టైంలో మంచిగా ఉండే. ఎప్పుడైతే ఢిల్లీకి పోయిందో అంత ఆగమాగమైపోయింది మనిషి. మరి ఎందుకు అక్కడ వాతావరణం పడట్లేదా, నీళ్ళు పడట్లేవా, లేదంటే ఇంకేదన్నా ఆలోచిస్తుండో తెలియదు కానీ మనిషి అయితే బిత్తిరి అయిపోయింది, ఆగమాగం అయిపోయింది బండి సంజయ్ గారు ఢిల్లీకి పోయినాక. సో నేను అనేది ఏంటంటే, వాంగ్మూలం ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడున్న రేవంత్ రెడ్డి ఇప్పుడున్న సీఎం అంట, అయ్య బాబోయ్, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండట, ఆ సెట్ వాళ్ళు ఈయనకు చెప్పిండట. అది కాకుండా నా ఇంట్లో వాళ్ళు అంటే బండి సంజయ్ గారి ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంట, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాపింగ్ అంట, లాస్ట్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు చెత్తెత్తుకునే వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంట. అంటే ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్, కానీ ఒక పరిమితం ఉంటుంది, ఒక పరిమితం, ఒక లైన్ వరకు ఉంటుంది. సరే వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, సిట్ అనేది దర్యాప్తు చేస్తుంది, ఆ దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది, మీరు తోపులు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాకుండా సరే నిజంగానే ట్యాపింగ్ చేశారు, ఓకే ఒప్పుకుందాం, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఆ పని చేసే చెత్తెత్తే వాళ్ళు, అంటే లాస్ట్ డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ నెంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉందా గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా, లేదంటే బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా, ఇంకో పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా, పక్కనున్న ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా? అంటే రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి థ్రెట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని పరిమితం ఉంటుంది, కొంతవరకే ఫోన్ ట్యాపింగ్, కొన్ని ఏదైతే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యాచరణలు ఉంటాయో వీటిని అరకట్టడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్. అది ఏ పరిమితం, ఎక్కడి వరకు ఏ లైన్ క్రాస్ చేశారనేది దర్యాప్తు సంస్థ తెలుస్తుంది. మీరు అందరూ వచ్చి గొప్పలు చెప్పడానికి అవసరం లేదాడ, ఏం జరుగుతుంది అనేది క్లియర్గా వినాలి, మీరు కూడా చూడాలి. అంతేగాని బయటకు వచ్చి మేమేదో మీరు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టరు, కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు చిల్లరగా, మా ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాపింగు, మా పన్నుల ఫోన్ ట్యాపింగు, అంటే పని లేదా? నీ ఇంట్లో మొన్ననే కదా నువ్వు గెలిచింది, నువ్వు కోట్లేం కూడబెట్టలే అప్పుడే, అంటే ఇప్పుడు పెట్టుంటావేమో కానీ సెంట్రల్ మినిస్టర్ అయినాక నువ్వు ఫస్ట్ టైం సెకండ్ టైం మేము కోట్లు కూడబెట్టలే కదా, నీ ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు రాష్ట్రాన్ని మార్చే అంత శక్తి రాలేదు. నువ్వు అన్ని కోట్లు సంపాదించి అన్ని కట్టలు ఇంట్లో పెట్టుకుంటే నీ ఫోన్ ట్యాపింగ్ చేసి, నీ పనుల ఫోన్ ట్యాపింగ్ చేసి నీ దగ్గరికి ఏదన్నా కేసు బుక్ చేస్తారు. ఏం అవసరం? అంటే నిజంగా అయ్యి ఉండొచ్చేమో, అయినా మీరు బయటికి ఎలా లీక్ చేస్తారు ఏదైనా సరే. అక్కడ ఏం జరిగింది అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పోయాం, వాళ్ళు అడిగారు, మేము చెప్పాం అంతే. ఇది చేశాం, ఇది అడిగారు, ఇది చూశాను, నేను షాక్ అయ్యాను, నేను బిత్తిరిపోయాను. ఆల్రెడీ నువ్వు బిత్తిరి సతీవి నువ్వు, అంటే ఆ రకంగా ప్రవర్తిస్తున్నావు. సిట్టు దర్యాప్తు అది చాలా గుప్తంగా ఉంటుంది. ఏదైనా సరే గవర్నమెంట్కి ఇచ్చేదాకా, నివేదిక ఇచ్చేదాకా వాళ్ళు కూడా లీక్ చేయరు వాస్తవానికి. మరి మీరు ఎందుకు లీక్ చేస్తున్నారు? అంటే జనాలను పిచ్చోళం చేయడానిక? ఆల్రెడీ 10 ఏళ్లలో ఎంతో కొంతమందికి అన్యాయం జరిగిందని వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళ చెక్కటం ఇక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎందుకు ఊకే వాళ్ళని గోకుతున్నారు? అంటే మీకు చేతగాక, నేను మంచోని కాదు, పక్కోటి మంచోని అంటే నేను ఒప్పుకొని వాడిని నేను గోకుతా అనేసి అన్నట్టుంది కథ. వాడి గురించి నీకెందుకు, వాళ్ళది అయిపోయింది కదా. నీ గురించి నువ్వేం చేయాలి, దేశానికి ఏం చేయాలి, నువ్వు రాష్ట్రానికి, ఇప్పుడు మన రాష్ట్రానికి సెంట్రల్ మినిస్టర్ ఏం తీసుకొస్తున్నావు, ఏం చేస్తున్నావు, కనీసం నీ కాన్సెన్సే నాకు బాగుపడుతుందా? నీ నియోజకవర్గానికి ఏమైనా నిధులు తీసుకొస్తున్నావా? ఆ జనాలను ఏమైనా మారుస్తున్నావా? పేదరికాన్ని పోగొడుతున్నావా? లేకపోతే సెంట్రల్ నుంచి ఏమైనా జాబులు తీసుకొచ్చి నువ్వు ఇప్పిస్తున్నావా? ఏం చేస్తున్నావు? అది చెప్పు, అది చూపించు జనాలకు, అది కావాలి నీ నుంచి.
అంతేగాని కేటీఆర్ ఇటు పోయిండు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ వంగిండు, కేటీఆర్ గోకిండు, అవన్నీ మీకు ఎందుకు భయ్? అవి కూడా జనాలకు అవసరం లేదు. మీరేదో మాట్లాడుతున్నారు కూడా పట్టించుకోవట్లా. సో ఏదైనా సరే కావాల్సింది మాత్రం ప్రయత్నించండి, కానీ అవసరం లేదు మనకెందుకు. సో అదే విషయంలో కేటీఆర్ గారు అయితే, అంటే అసలు ఈ టాపిక్ చెప్పలేగా, అదే విషయంలో కేటీఆర్ గారు అయితే లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఎందుకంటే పరిమితి దాటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏది కూడా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా మాట్లాడితే బాగోది, నా పేరు ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు, నా క్యారెక్టర్ ఖరాబ్ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు లీగల్ నోటీస్ అయితే పంపించడం జరిగింది బండి సంజయ్ గారికి. సరే దీని మీద ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, దీని మీద ఎలాంటి మాటలు అంటే ఏం కౌంటర్ వేస్తాడు బండి సంజయ్ అనేది కూడా చూద్దాం. సో బండి సంజయ్ గురించి తెలిసిందే, అడవులు ఏదో ఒకటి మాట్లాడతారు. సో అది ఒకప్పుడు వేరు, ఒకప్పుడు రాష్ట్రానికి పరిమితం, ఇప్పుడు నువ్వు దేశానికి పరిమితం. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. సో గతంలో కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర పోయినప్పుడు తెలిసిందే, అమిత్ షా షూ ఆల్రెడీ ఆయన వేసుకోగలుగుతాడు, పోయి వెతికి మరి ఆ షూ తీసుకొచ్చి కాలకాడ పెట్టాడు, అంటే కాలు మొక్కినంత పని చేసిండు. అంటే మన తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు ఢిల్లీలో ఒక ఏదైతే మన సౌత్ ఉందో నార్త్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డట్టుంది. వాళ్ళ కాలు మొక్కినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు ఆయన మొక్కిండు అంటే ఆయన నియోజకవర్గమే కాదు, దేశమంతా మొక్కినట్టే, కాళ్ళ మీద పడ్డట్టే. సరే అప్పుడు అక్కడి వరకు పరిమితం కాబట్టి అలా ఆయన నియోజకవర్గం మాత్రం మొక్కినట్టే. కానీ ఇప్పుడు ఏం చేసినా దేశానికి సంబంధించింది, సో రాష్ట్రానికి సంబంధించింది. అందుకని ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. దీంట్లో చాలామంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, హీరోయిన్లు ఉన్నారు, మరి ఎవరిని కూడా వాళ్ళని పిలవాలి ఇంతవరకు కూడా సెట్టు. వాళ్ళు కూడా ఇందుకు క్లియర్ కట్గా ఇది లేదు అని చెప్పారు. సో మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు, ఎందుకు పిచ్చోళం చేస్తున్నారు జనాలు, నాకు అర్థం కావట్లేదు. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ మీకు నచ్చితే చేయండి, లేకుంటే సబ్స్క్రైబ్ కూడా మీకు నచ్చితే చేసుకోండి, లేకుంటే లేదు, నాకు బలవంతం లేదు. సో ఏదైనా సరే జెన్యూన్గా మీకు అనిపిస్తే జెన్యూన్గా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.